ఇవాళ టిఫిన్ వచ్చేసి పులిహోరకు లెమన్ జ్యూస్ అండ్ పోస్ట్ దిస్లో హాట్ వాటర్ ఎందుకనేసి అనుకుంటున్నారా? అక్కడే ఉందండి ఒక కిట్కు, చూద్దాం కదా. ముందుగా అన్నంలోకి పోస్ట్ దిస్సులు తీసుకుందాం, కలుపుకోవాలి కదా. అలా పోస్ట్ దిస్సులు వేసుకున్నాం కదా. ఇప్పుడు కలుపుకుందాం. చద్దన్నం అండి, నైట్ మిలిగిన అన్నం పాడేయలేక ఏం చేద్దాం. అలా ఈలోపు మనం ఇక్కడ వాటర్ హీట్ అయినాయేమో చూద్దాం. ఓకే అండి, వాటర్ కూడా హీట్ అయిపోయాయి బాగా. ఇప్పుడు సాల్ట్ కలుపుకుందాం. లెమన్ రైస్లోకి సాల్ట్, ఒక 1 స్పూన్ సాల్ట్. అండ్ నెక్స్ట్ ఓకే, మిక్స్ చేసుకున్నాము. సాల్ట్ లెమన్ రైస్ మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు లెమన్ జ్యూస్. నెక్స్ట్ జ్యూస్. ఓకే, యాడ్ ద లెమన్ జ్యూస్ కంప్లీట్. నెక్స్ట్ మిక్సింగ్. అవును, మీకు హాట్ వాటర్ ఎందుకు అనేసి అనుకుంటున్నారా? మీకు డౌట్ రాలేదా? వాటర్ అదిగోండి, వాటర్ ఏం చేస్తుంది అనేసి థాట్ మీకు వస్తే కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూసాక మీకు లాస్ట్లో అర్థమవుతుంది వాటర్ ఎందుకు అనేది. చూద్దాం. ఇలా కలుపుకుందాం మొత్తం. లెమన్ జ్యూస్ అంతా కలిపేయాలి మొత్తం. ఓకే, మిక్స్ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దామా? వావ్, ఓకే గుడ్. కాకపోతే కూల్గా ఉందండి, చద్దన్నం కదా, చల్లగా ఉంది. మరి హీట్ చేద్దామా? ఎలా అంటారా? పద. ఈ హాట్ వాటర్ దానిలోకి ఇలా పెట్టేద్దాం. ఓకేనా? మీకు అర్థమై ఉంటుంది హాట్ వాటర్ ఎందుకోసం అన్నది. ఇలా పెట్టడం ద్వారా రైస్ అనేది చద్దన్నం కదా, చద్దన్నం అనేది ఒక 5 మినిట్స్ 6 మినిట్స్లో పొగలు లేస్తుందండి. చూద్దామా? ఓకే, వెయిట్. ఓకే, 5 మినిట్స్ అయింది. చూద్దాం రైస్ హీట్ అయిందా లేదా. కూల్గా ఉండే కదా ఇప్పటిదాకా నైట్. ఓకే, బెటర్ అండి. ఇగో పొగలు ఎలా వచ్చేస్తున్నాయో, చాలా బాగుంటుందండి. ఈవినింగ్ వరకు ఉంటుంది. నార్మల్గా మనము డైరెక్ట్గా దీన్నే ఈ బొగానే పెట్టొచ్చు స్టవ్ పై, కానీ కింద మొత్తం అడుగు అంటుతుంది కదా, మళ్ళీ దాన్ని ఖరాబ్ అవుతుంది, మాడిపోతుంది, కొంచెం ఇబ్బంది. ఇలా చేసినామనుకో మనకి అడుగు అంటదు. చాలా అన్నం, మనం రైస్ వేడిగా అన్నం ఎలా పులిహోర కలుపుకుంటామో అలా వస్తుందండి కన్సిస్టెన్సీ వచ్చేసి. ఇంకో విషయం ఏంటంటే ఈవినింగ్ వరకు చాలా పొడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే అండి, ఈ వీడియో మీకు బెటర్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా పర్లేదు అనుకో, ప్లీజ్.